అండి, వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్. ఈ రోజు మనం బీరకాయ పచ్చడి ఎలా చేద్దామో చూద్దాం. చాలా సింపుల్ గా టేస్టీగా ఉంటుందండి. జస్ట్ 10 మినిట్స్ లో రెడీ అయిపోతుంది. బీరకాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు ముందుగా నేను ఒక 150 గ్రామ్స్ బీరకాయ తీసుకున్నానండి. నీట్ గా వాష్ చేసి కట్ చేసుకున్నా. కొంచెం పెద్ద ముక్కలే కట్ చేయాలి. ఒక టమాటో, హాఫ్ ఆనియన్, ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నా. ఉప్పు, నువ్వుల పొడి, జీలకర్ర, పసుపు, వెల్లుల్లి ఒక 5 to 6, కొంచెం చింతపండు, కొత్తిమీర, ఆయిల్ అండి. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. దాంట్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ఫస్ట్ ఒక 2 మినిట్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ, టమాటో, బీరకాయ అంతా వేసేసి బాగా కలిపేసేసుకుందామండి. ఒక స్పూన్ సాల్ట్, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, చింతపండు అండి, ఇంకా ఒక 4-5 రెక్కలు తీసుకుంటే సరిపోతుంది చింతపండు, వెల్లుల్లి వేసుకొని బాగా కలిపేసుకుందాము. మూత పెట్టుకుందామండి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. టెన్ మినిట్స్ తర్వాత సాఫ్ట్ గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, ఒక 2 టేబుల్ స్పూన్ అంతా నువ్వుల పొడి, సాల్ట్ అండి, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఫైన్ గా పట్టొద్దండి, కొంచెం బరకగానే మిక్సీ చేసుకుందాం. చూడండి, ఇలా బరకగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి మీరు పోపు పెట్టుకున్నా బాగుంటుంది, పెట్టుకోకపోయినా కూడా ఇలా అయినా కూడా బాగుంటుంది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే మన వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.